సంపాదన ఉన్నా కూడా ₹1,00,000 జీతం నెలకు ఉన్న వాళ్ళు కూడా సంతృప్తిగా ఉండరు. ₹1,00,000 ఈ రోజుల్లో ఒక జీతమా? ఎంత ఉంటే సరిపోతుందమ్మా? కోడి సరిపోతాయి? వెంటనే కామెంట్ అండి, ₹1,00,000 ఈ రోజుల్లో ఒక జీతమా? ఎవడన్నా పెళ్లి కొడుకు ఉంటే వాడికి ₹1,00,000 అని చెబితే వెంటనే పెళ్లి కూతురు తల్లి వ్యాఖ్యానం ఏమిటంటే, 1,00,000 ఈ రోజుల్లో ఒక జీతమా? ఇవిడు మొగుడు కూడా పరమ దురదృష్టవంతుడు. నిజంగా 1,00,000 సరిపోతుంది ఇవిడికి పిల్లనివ్వడానికి. అంటే ఓ 3 లక్షలు ఉండాలి నెలకి. ఇంకా అమ్మాయి ఎక్కడ అసలు మంచం నుంచి దిగదు, ఇంకా రోగిష్టిలో కూర్చుంటుంది అనమాట. అలా చూడాలి అల్లుడు. వాడు చేసుకోవాలి అవసరమైతే, ఆ దోశలు వాడే వేసుకోవాలి, ఆ ఇడ్లీ వాడే వేసుకో, అమ్మాయికి నోట్లో పెట్టి తినిపించాలి. అలాంటి అల్లుడు దొరికితే పిల్లనిస్తామా? ఆ మాటలు పిల్లల దగ్గర మాట్లాడుతున్నాం. వాళ్ళు కాపురం ఎందుకు చేస్తారండి? ఇదివరకు సంప్రదాయబద్ధంగా పెంచామండి, పని నేర్పామండి అని చెప్పేవాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు అలాగే మా అమ్మాయికి ఏం తెలియదండి, మేము చాలా గారాభంగా పెంచామంటే మీరు కూడా అలాగే పెంచండి, చచ్చినట్టు అనుభవించండి. ఓ 25 ఏళ్ళు మేము పడ్డాం, 75 ఏళ్ళు మీరు పడండి. ఇంకా వాడి బతుకు ఏమైపోయినట్టు? ఇందుకోసం వాడు చేసుకుని ఈ ఆలోచనలోనే మార్పు